హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం. ఈరోజు గుమ్మడికాయ హల్వా చేసుకుందాం. మనం ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుమ్మడికాయ చాలా మంచిది హెల్త్కి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో చెప్పండి. చూద్దామా మరి? తయారు చేసుకుందాం పదండి. గుమ్మడికాయ తురుము 1 కప్పు, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పౌడర్ కొంచెం, నెయ్యి 2 స్పూన్లు, బెల్లం పౌడర్, బన్సీ రవ్వ అండి 1 కప్పు తీసుకోండి. బన్సీ రవ్వ వేయించక్కర్లేదు, బన్సీ రవ్వ తీసుకుంటే సరిపోద్ది. పాలు 1 కప్పు. ఇవన్నీ దినుసులు తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం అండి. దాంట్లో కొంచెం నెయ్యి 2 స్పూన్లు అయితే 3 స్పూన్లు మీ ఇష్టం. నేను 2 స్పూన్లు వాడానండి. కాగింది కదా నెయ్యి. తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము 1 కప్పు, పచ్చిదండి, పచ్చి గుమ్మడికాయ తురుము 1 కప్పు. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. 2 నిమిషాలు వేయించితే చాలు. 2 నిమిషాలు సిమ్లో పెట్టండి. మంట పెద్దది పెట్టొద్దు, మీరు సిమ్లో పెట్టండి. 2 నిమిషాలు అలా వేయించుకుంటే పచ్చి వాసన పోయేదాకా. కలర్ కూడా మారుతుంది, మీకు అర్థమైపోతుంది. యాలకుల పొడి 2 కలిపి వేయించుకుందాం. కొంచెం కలర్ మారే వరకు మూత పెట్టి ఉడకబెట్టక్కర్లేదు, కొంచెం వేపితే సరిపోద్ది, త్వరగానే ఉడికిపోతుంది. చూసారా, మారింది కలర్. సిమ్లోనే వేయించండి, 2 నిమిషాల్లో వేగిపోద్ది. ఎక్కువ టైం కూడా పట్టదు, మీకు స్పీడ్గా అయిపోతుంది. అయిపోయింది, వాటర్ అంతా ఎగిరిపోయింది. చూసారా, అయిపోయింది. ఈ స్టేజ్లో మనం తరిగి పెట్టుకుందాం జీడిపప్పు, కిస్మిస్. దాంతోపాటు ఉడికితే బాగుంటుంది. కొంచెం సాల్ట్ అండి, చాలా కొంచెం, చిటికెడు, టేస్ట్ కోసం. స్వీట్ ఐటెంలో ఎప్పుడు కూడా చిటికెడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేగిపోయింది. పాలు 1 కప్పు పాలు వేసుకుందాం. బాగా తిప్పండి, మాడకుండా బాగా తిప్పండి. మంచి స్మెల్ వస్తుంది. ఒక్క నిమిషం అలా ఉంచి మూత తీసి రవ్వ వేసేసుకోండి. 1 నిమిషం చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. అయిపోయింది. దగ్గరికి రవ్వ వేయగానే మీకు గట్టి పడిపోద్ది కాబట్టి కొంచెం ఆ పాలల్లో 1 కప్పు బన్సీ రవ్వ అండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. అది దగ్గరికి అయ్యేదాకా సిమ్లోనే ఉంచండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే దగ్గరికి అయిపోతుంది. అయిపోయిందండి. పాలల్లో చక్కగా ఉడికిపోయింది. 2 గుమ్మడికాయ, బన్సీ రవ్వ కూడా మంచి స్మెల్ వస్తుంది. యాలకి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు బెల్లం పొడి వేసేసుకుందాం. అయిపోయింది. కొంచెం షుగర్ కూడా వేసాను స్వీట్నెస్ కోసం. 2 స్పూన్లు షుగర్ వేసాను అంతే. బెల్లం పొడి 2 స్పూన్లు షుగర్ కలిపి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిది.
పిల్లలకి చేసి పెట్టండి. బాగా దగ్గరికి అయిపోనివ్వకండి, ఎందుకంటే ఇది వేసాం కదా, రవ్వ వేసాం కదా, చల్లారాక అది ఎలాగో గట్టిపడిపోద్ది. ఈ స్టేజ్లో సరిపోద్ది. మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటే చల్లారి గట్టిగా అయిపోతుంది. మీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, నిలవ ఉంటుందండి. ఒక 2 days నిలవ ఉంటుంది, ఇది పాడవదు. ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో చెప్పండి. అయిపోయింది, స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా దగ్గరికి అయిపోయింది. ఒక 5-10 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుంది హల్వా. చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయి స్టవ్ ఆపేసా, చాలు, అలా చాలు. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని, సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేసుకుని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.